హిందువుల పట్ల నాకు ఏ ద్వేషము లేదని మీరు నమ్మండి. హిందువుల్ని ద్వేషించేటటువంటి ఇస్లామిక్ రాడికల్ శక్తులని నేను మత స్వేచ్ఛ పేరుతో వదిలేస్తాను. హిందువులని మతం మార్చాలనుకునేటటువంటి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇష్యూస్‌ని నేను ఆపను. అది వాళ్ళ హక్కంటాను. అదే హిందువులు కనుక ఏ చిన్న తప్పు జరిగినా సరే నిలదీస్తాను, పోరాడతాను, వెళ్లి గొడవ చేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీకి బలమా? బలహీనత? ఇది అతిపెద్ద బలహీనత. 77 సంవత్సరాల నుంచి నాటి జవహర్లాల్ నెహ్రూ నుంచి నిన్నటి సోనియా గాంధీ దాకా కూడా చేసుకొచ్చింది ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాతన ముస్లిముల కోసం 2 దేశాలు ఏర్పడ్డాయి. ముస్లిముల కోసం 5 రాష్ట్రాలైనాయి. మరొక 3 రాష్ట్రాల్లో ముస్లిం డామినేషన్, క్రైస్టియన్ డామినేషన్ నడుస్తుంది. టోటల్గా 11 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. అయినా సరే హిందుత్వ నాశనాన్ని కోరుతూ, హిందుత్వాన్ని దెబ్బతీయాలనుకునేటటువంటి వాళ్ళకి సమర్థిస్తూ, అది సెక్యులరిజం అంటాం. ప్రపంచంలో ఏకైక దేశం హిందువులు, కానీ హిందూ రాష్ట్రంగా అనలేదు మనం. అయినా సరే హిందువుల అణచివేత ద్వారా మిగతా మతాల యొక్క ఏకీకరణ ద్వారా గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వరుసగా వస్తున్న పరాభవాలైనా సరే గ్రహిస్తుందా అంటే గ్రహించదు. ఎందుకంటే కేరళలో గెలుపు మరొకసారి మతపరమైనటువంటి కాన్సెప్ట్తోనే ముందుకు తీసుకెళ్తుంది.